హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ లో ఇన్బిల్ట్ ఫంక్షన్ ని యూజ్ చేసి ప్రోగ్రామింగ్ అనేది అయితే యూజ్ చేస్తున్నాము. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో ఇన్బిల్ట్ ఫంక్షన్ సప్లయర్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి మనము ఒక ప్రోగ్రామింగ్ అనేది అయితే చేశాము. ఈ రోజు మనము కన్స్యూమర్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ని ఎలా ప్రోగ్రామింగ్ రాసుకోవాలనేది అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి నేర్చుకోండి. అండ్ డైలీ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండండి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ప్రోగ్రామింగ్ అనేది అయితే వస్తుంది. అండ్ ఈ రోజు వీడియోలో కన్స్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి మనము లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ని ఎలా రాస్తాము అనేది ప్రోగ్రామింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ సింపుల్ గా ఓపెన్ చేయండి STS. మనం ఇక్కడ ప్రీవియస్ వీడియోస్ లో ఈ సప్లయర్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి మనము కోడింగ్ అనేది అయితే రాశాము. ఇప్పుడు సింపుల్ గా మనము లాంబ్డా ఎక్స్ప్రెషన్ ప్రాజెక్ట్ లోకి వచ్చి డిఫాల్ట్ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ లోకి వెళ్ళి ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేద్దాం. మనకు ఎటువంటి ఇంటర్ఫేస్ అవసరం లేదు, ఇన్బిల్ట్ ఇంటర్ఫేస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనము కన్స్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ రాస్తున్నాం కాబట్టి సింపుల్ గా క్లాస్ నేమ్ కూడా కన్స్యూమర్ డెమో అనేసి అయితే పెట్టేసుకున్నాము. అండ్ మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేసుకోండి, ఆటో జనరేట్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి, మనం సింపుల్ గా ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేశాము అండ్ మెయిన్ మెథడ్ అయితే ఇచ్చేసాము. ఇప్పుడు మనము ఇన్బిల్ట్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ని రిఫరెన్స్ గా యూజ్ చేయాలి కాబట్టి మనం కన్స్యూమర్ అనేది అయితే తీసుకున్నాం. కన్స్యూమర్ అని టైప్ చేసి కంట్రోల్ స్పేస్ అనేది అయితే క్లిక్ చేయండి. మనకు ఇక్కడ చూడండి ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి కాబట్టి దాని మీద క్లిక్ చేస్తే ఇంపోర్ట్ అయిపోతుంది. మనము ఇక్కడ ఏ టైప్ తీసుకోవాలనుకుంటున్నాము, లైక్ స్ట్రింగ్ లేకపోతే ఇంటీజరా, డివిజర్ లేకపోతే ఫ్లోట్ అనేది అయితే ఇక్కడ తీసుకోవచ్చు. జనరిక్ టైప్ అనేది నేనైతే ఇంటీజర్ అనేది అయితే తీసుకుంటున్నాను. ఇంటీజర్ తీసుకుని ఒక రిఫరెన్స్ వేరియబుల్ అనేది అయితే ఇస్తాము. n1 ఈక్వల్ టు ఇక్కడ మనము లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ని సింటాక్స్ అయితే తెలియకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియో చూడండి. నేను కాన్సెప్ట్ వైజ్ గా వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను. ఇది మనం ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ ఇవ్వాలి కాబట్టి నేను ఒక ఆర్గ్యుమెంట్ లిస్ట్ లో ఒక వాల్యూ అనేది అయితే ఇచ్చాను వేరియబుల్. అండ్ సింపుల్ గా యారో టోకెన్ ఇచ్చేసి యారో టోకెన్ తర్వాత మనము ఇక్కడ బాడీలో రాయాలి. మనము ఇక్కడ కన్స్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ లో ఎటువంటి రిటర్న్ టైప్స్ అనేది రిటర్న్ వాల్యూ అనేది అయితే ఉండదు. మనకు సప్లయర్ ఇంటర్ఫేస్ లో రిటర్న్ టైప్ ఉంటుంది. కన్స్యూమర్ బై కన్స్యూమర్ లో నో రిటర్న్ టైప్ ఉంటుంది కాబట్టి సింపుల్ గా మనము ప్రింట్ స్టేట్మెంట్ అయితే ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఆ ఎక్స్ వాల్యూ ఆర్గ్యుమెంట్ లిస్ట్ లో ఉన్న ఎక్స్ వాల్యూని నేను ప్రింట్ చేయమని అడుగుతున్నాను కాబట్టి ప్రింట్ స్టేట్మెంట్ లో ఎక్స్ వాల్యూ ఇచ్చేసాను. అండ్ సింపుల్ గా మనము ఇప్పుడు కాపీ చేసి సేవ్ చేసి రన్ చేస్తే అవ్వదు. మనము కన్స్యూమర్ ఇంటర్ఫేస్ లో ఉన్న మెథడ్ ని అయితే కాల్ చేయాలి కాబట్టి ఇక్కడ ఈ రిఫరెన్స్ వేరియబుల్ ని యూజ్ చేసి యాక్సెప్ట్ మెథడ్ అనేది అయితే యూజ్ చేయాలి. ఈ కన్స్యూమర్ బై కన్స్యూమర్ కి యాక్సెప్ట్ మెథడ్, సప్లయర్ ఇంటర్ఫేస్ కి గెట్ మెథడ్ ఉంది. ఈ కన్స్యూమర్ బై కన్స్యూమర్ కి యాక్సెప్ట్ మెథడ్ యూజ్ చేసి నేను ఇంటీజర్ వాల్యూని పాస్ చేస్తున్నాను 200. అండ్ ఇప్పుడు మనం సేవ్ చేసి రన్ చేసినట్లయితే మనకు జావా అప్లికేషన్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేసినట్లయితే మనకు ఆ మెథడ్ ద్వారా మనకు ఈ ఇంటీజర్ వాల్యూ వెళ్ళి ఆ తర్వాత మనకు ప్రింట్ స్టేట్మెంట్ లో లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసినట్లయితే ఆ ప్రింట్ స్టేట్మెంట్ లో మనకు ఆ 200 అనేది అయితే అవుట్పుట్ వచ్చింది. ఈ విధంగా ఇదే విధంగా మనం మెథడ్ రిఫరెన్స్ అంటే ఏంది, ఎలా రాసుకోవాలనేది కూడా నేను కాన్సెప్ట్ గా చేసి అప్లోడ్ చేశాను. ఆ లాంబ్డా ఎక్స్ప్రెషన్ లో ఒక వీడియో అనేది అయితే చేశాను కదా, లాంబ్డా ఎక్స్ప్రెషన్ కాన్సెప్ట్ వీడియో, అది చూడండి, ఈజీగా అర్థమవుతుంది మెథడ్ రిఫరెన్స్ ఏంటనేది. మనం ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ తీసుకున్నాం కదా, దాన్నే మనం మెథడ్ రిఫరెన్స్ గా యూజ్ చేద్దాము. సింపుల్ గా కన్స్యూమర్ ఇంటర్ఫేస్ తీసుకోండి, కన్స్యూమర్ కంట్రోల్ స్పేస్ అండ్ ఇక్కడ ఇంటీజర్ con2 రిఫరెన్స్ వేరియబుల్ తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత మనకు ఈ ఆర్గ్యుమెంట్ లిస్ట్ టోకెన్ ఇవల్ల అవసరం లేదు. సింపుల్ గా system system.out 2 కాలమ్స్ అనేది ఇచ్చేసి ప్రింట్ ln ఇస్తే సరిపోతుంది. ప్రింట్ ln క్యాపిటల్ S అండి.
చూసుకున్నట్లయితే మనము ఇప్పుడు కన్స్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ లో ఉన్న మెథడ్ ని మనం కాల్ చేయాలి కాబట్టి con2.accept ఇక్కడ ఒక ఇంటీజర్ వాల్యూని నేను జనరిక్ టైప్ ఇంటీజర్ తీసుకున్నాను కాబట్టి ఇంటీజర్ వాల్యూని అయితే పాస్ చేస్తాను. ఇప్పుడు 300 అనేది అయితే పాస్ చేశాను. మనము ఇప్పుడు సేవ్ చేసి రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేసినట్లయితే మనకు 200 300 అనేది అయితే వస్తుంది. ఇది మామూలుగా నార్మల్ ప్రాసెస్ అండి. ఇది నార్మల్ ప్రాసెస్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ యారో టోకెన్ అండ్ బాడీ అనేది అయితే తీసుకొని రాసాము కాబట్టి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ లో ఇది నార్మల్ ప్రాసెస్. ఇది వచ్చేసి మనకు ఎటువంటి ఆర్గ్యుమెంట్ లిస్ట్ అవసరం లేదు, యారో టోకెన్ అవసరం లేదు. సింపుల్ గా మనము బాడీ అనేది అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ప్రింట్ స్టేట్మెంట్ ఈ విధంగా అయితే టూ కాలమ్స్ యూజ్ చేసినట్లయితే అది మెథడ్ రిఫరెన్స్ అవుతుంది. మనం పై చూసుకున్నట్లయితే నార్మల్ ప్రాసెస్, ఇది వచ్చేసి మెథడ్ రిఫరెన్స్ అండి. ఈ విధంగా మనం మెథడ్ రిఫరెన్స్ కూడా యూజ్ చేసి మనం సింపుల్ గా కోడ్ అనేది అయితే రాసుకోవచ్చు ఈజీగా. అండ్ మీరు ఇక్కడ ఇంటీజరే కాకుండా బులియన్ వాల్యూస్ కానీ, స్ట్రింగ్ వాల్యూస్ కానీ, ఫ్లోట్ వాల్యూస్, డబుల్ వాల్యూస్ ఈ విధంగా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు కూడా ప్రోగ్రామింగ్ అనేది అయితే ఈజీగా వస్తుంది. డైలీ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండండి. మన ఛానల్లో వీడియోస్ చూసి కాన్సెప్ట్ నేర్చుకోండి, ఆ తర్వాత ప్రోగ్రామింగ్ అనేది అయితే నేర్చుకోండి ఈజీగా. ఇదే అండి మనకి ఈ రోజు వీడియోలో కన్స్యూమర్. అండ్ బై కన్స్యూమర్ వచ్చేసి సింపుల్ గా మనం ఇంకొక బై కన్స్యూమర్ తీసేసుకుందాం. బై కన్స్యూమర్ కూడా ఇంటర్ఫేస్ కాబట్టి సింపుల్ గా బై కన్స్యూమర్ అనేసి రాసేసుకున్నట్లయితే మనకి ఇక్కడ టూ జెనరిక్ టైప్స్ అయితే ఉంటాయి. మనం ఇక్కడ 2 జెనరిక్ టైప్స్ యూజ్ చేసినట్లయితే మనకు ఇక్కడ చూడండి, నేను సింపుల్ గా స్ట్రింగ్ వాల్యూస్ తీసుకుంటాను. స్ట్రింగ్ ఇది కూడా ఈ జెనరిక్ టైప్ కూడా స్ట్రింగ్ అనేది అయితే తీసుకుంటాను. అండ్ ఒక b1 రిఫరెన్స్ వేరియబుల్ తీసుకుని నేను సింపుల్ గా మనము ఇక్కడ మెథడ్ రిఫరెన్స్ అనేది అయితే యూజ్ చేయలేము బై కన్స్యూమర్ లో, ఎందుకంటే మనకు 2 జెనరిక్ టైప్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ సింపుల్ గా నేను 2 జెనరిక్ టైప్స్ అనేది ఇక్కడ ఆర్గ్యుమెంట్ లిస్ట్ తీసేసుకుంటాను x, y. అండ్ యారో టోకెన్ స్టాండర్డ్ అవుట్ ఆఫ్ println. అండ్ సింపుల్ గా నేను ఇక్కడ x ప్లస్ స్పేస్ అండ్ sy చేసినాను కదా. మనము బై కన్స్యూమర్ లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ ని కాల్ చేయాలి. ఆ మెథడ్ వచ్చేసి యాక్సెప్ట్ మెథడ్ ఉంటుంది. సింపుల్ గా b1.accept. మనం 2 జెనరిక్ టైప్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి 2 స్ట్రింగ్స్ అనేది అయితే ఇవ్వాలి. మనము చూద్దాం, ఒక స్ట్రింగ్ అయితే ఇచ్చేసాను. 2 స్ట్రింగ్స్ ఇచ్చేసాను. ఇప్పుడు సేవ్ చేసి రన్ యాజ్ చేసినట్లయితే మనకు సబ్డామేషన్ అనేది అయితే ప్రింట్ అవుతుంది. ఇది ఒక స్ట్రింగ్, ఇది ఒక స్ట్రింగ్, 2 జెనరిక్ టైప్ స్ట్రింగ్స్ తీసుకున్నాను. ఆ జెనరిక్ టైప్స్ ని పాస్ చేసి ప్రింట్ స్టేట్మెంట్ లో ఇచ్చేసాను కాబట్టి మనకు సబ్డామేషన్ అనేది అయితే మనకు వచ్చేసింది ప్రింట్. ఈ విధంగా మీరు కూడా బై కన్స్యూమర్ ని యూజ్ చేసి ఇంటీజర్, స్ట్రింగ్, డబుల్, ఫ్లోట్, బూలియన్ ఇవన్నీ యూజ్ చేసి మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు కూడా ప్రోగ్రామింగ్ అనేది అయితే బాగా వస్తుంది. అండ్ కాన్సెప్ట్ కూడా నేర్చుకోకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి నేర్చుకోండి. ఈ విధంగా అయితే ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.